పెళ్లి చేసుకోని వారికి ఆంజనేయుడు, రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వారికి మరో దేవుడు, మందు తాగే వారికి మరో దేవుడు అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు బగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ నల్గొండ జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద నిరసనలు చేపట్టారు. సీఎం దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. హిందువులకు సీఎం రేవంత్ వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ముస్లింల ఓటు బ్యాంక్ కోసమే సీఎం రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంకటరెడ్డి గారు అంటారు, నేను చర్చిలు ఎట్లా కట్టించినా, లతీఫ్ సాబ్ గుట్ట ఎట్లా కట్టించినా, కేవలం వీళ్ళు ఒక వర్గపు ఓట్ల కోసము ముస్లింలని ఓటు బ్యాంక్ గా మార్చుకోవడం కోసమే వారు ఈ రకంగా హిందువులని భయభ్రాంతులని గురి చేసే విధంగా, మా యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నల్గొండ భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి యొక్క ముఖ్యమంత్రిని క్షమాపణ చెప్పాలి హిందువులకు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెళ్లి చేసుకోని వారికి ఆంజనేయుడు, రెండు పెళ్లిళ్ళు చేసుకున్న వారికి మరో దేవుడు, మందు తాగే వారికి మరో దేవుడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు బగ్గుమంటున్నాయి. ఇక సీఎం దిష్టిబొమ్మను దహనం చేస్తున్న బీజేపీ శ్రేణులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్. రాజేంద్ర, నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికైతే బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు. దీనిలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. అయితే పోలీసులకు సమాచారం ఉండడంతో అయితే బీజేపీ ఆఫీస్ కి భారీగా చేరుకోవడం జరిగింది. బీజేపీ శ్రేణులను కూడా అడ్డుకొని ఆ దిష్టిబొమ్మ ఏదైతే దగ్ధం అవుతుందో దాన్ని ఆపడానికి ప్రయత్నించేటటువంటి క్రమంలో ఇటు బీజేపీ కార్యకర్తలకు ఇటు పోలీసులకు కూడా కొంత ఆ దిష్టిబొమ్మను లాక్కునే ప్రయత్నం చేయడంతో అయితే ఎస్ఐ సైదులపైతే స్వల్ప గాయాలు జరగడం జరిగింది. ఏదైతే హిందూ దేవుళ్ళ మీద సీఎం గతంలో కూడా అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి ఆయన ధోరణి మార్చుకోకపోతే బీజేపీ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి నాగమోహన్ రెడ్డి హెచ్చరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఇప్పటికే వీళ్ళు పలుమార్లు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా హిందువులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఇటు బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు లోకల్లో ఉన్నటువంటి స్థానిక మంత్రి కూడా కోమరెడ్డి వెంకరెడ్డి హిందువుల పట్ల ఈయన అనేక సార్లు కూడా గతంలో వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి విషయంలో కూడా అనేక సార్లు కూడా హిందువులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించారని చెప్పేసి ఇది మానుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి బీజేపీ నేతలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ పరమేష్.